మిత్రులకు నమస్కారం. షరతులు వర్తిస్తాయి. దాంట్లో బోర్డు మీద కనబడిన కొన్ని విషయాలు మానవ జీవితంలో ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం తిరగడం వలన సమస్యలు వస్తాయి. ఏముందో మనుషులకు అది తెలియదు. ఒకరిని పోల్చుకొని బతకడం వలన సమస్యలు వస్తాయి. ఒకరిలా బతకాలని అనుకోవడం వలన సమస్యలు వస్తాయి. మానవ నాగరికత అట్లాగే వచ్చింది. అది పుట్టినప్పటి నుంచి సమస్యలే ఉన్నాయి. ఒక చెట్టు ఏడాదికోసారి రీజెనరేట్ అవుతుంది. మనిషి అట్లా కాలేడు కాబట్టి సమస్యలు వస్తాయి. ప్రపంచ మానవాళికి ఉపదేశం చేసిన తొలి మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపుడు అనుకోవచ్చు తథాగతుడు, సిద్ధార్థుడు, బుద్ధుడు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. నేను సినిమా చూసిన తర్వాత కొన్ని సినిమాలు నా ఇమేజ్లో వచ్చినాయి. తెలంగాణ అంటేనే ఊరికి ఒక దుఃఖం ఉంటుంది, ఏ కులమానాలకు అందని ప్రేమ ఉంటుంది, ఎంత తవ్వినా తరగని గని వేదనలు, దుఃఖాలు, బాధలు కలగలిసి ఇది ఒక వడగల్ల వాన కురిస్తే ఎట్లా ఉంటుందో, ఎన్ని ఏరుకుంటావో, ఎన్ని కరిగిపోతాయో, ఎన్ని ఇంకిపోతాయో తెలియదు. 1000 సంవత్సరాలలో తెలంగాణలో అట్లా కరిగినవి, ఇంకిపోయినవి ఎన్నెన్నో ఉన్నాయి. షరతులు వర్తిస్తాయన్న సినిమా, దోబిగా జమీన్ సినిమాలో హీరో వెస్ట్ బెంగాల్కి వెళ్ళి పడే ఒక తాపత్రయం, తపన కనబడుతుంది. భారతదేశంలో సినిమా రంగం తొలి రోజులవి. రైతు బిడ్డ సినిమా తెలుగులో వచ్చింది 1920లో. నాకు ఈ మధ్యకాలం వర్ధమాన హీరోలని చెప్పాలంటే కనుక 1980లో సమాజాన్ని, సామాజిక జీవన చిత్రాన్ని పట్టుకున్న సినిమాలు చాలా వచ్చినాయి. ఒక అద్భుతమైన విషయం నాకు హైదరాబాద్లో కనబడింది. నేను బాగా ఇష్టపడే సినిమాలు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి ఇద్దరు ఉన్నారు. స్వయం కృషి అనే సినిమాలో చెప్పులు కుట్టడానికి చిరంజీవి ట్రైనింగ్ తీసుకున్నాడు. స్వయం కృషి అనే సినిమా పోస్టరు ఇప్పటికే హైదరాబాద్లో ఒక చెప్పుల షాప్ దగ్గరే ఉంది. నేను వెళ్తున్నప్పుడు చూసిన, ఏమిటి ఈయన చెప్పుల షాప్ దగ్గర ఈ రోజుల్లో స్వయం కృషి ఎవరికి అర్థమవుతుంది? ఇది ఎవరు చూస్తున్నారు? ఒకానొక సినిమా ఒక జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక సినిమా రంగంతో ప్రభావితమైన రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలే జీవితాన్ని శాసిస్తాయి, రాజకీయాలే మనల్ని నడిపిస్తాయి. ఆ విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ అవే చేస్తాయి. చిరంజీవి సినిమాలకు కొత్తలో వచ్చిన తపన ఎట్లయితే ఉన్నదో, సినిమా మేకింగ్ నుంచి, అతను క్రాఫింగ్ నుంచి నవ్వే వరకు చిరంజీవి ఆ సినిమాలో చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న ఒక అద్భుతమైన గ్రేస్ మనుషులను పట్టుకుంటుంది. సినిమా రంగ స్థాయిని పెంచిన వాడు చిరంజీవి. సినిమాను 1980ల నుంచి 2004, 2005 వరకు సినిమా అంటే చిరంజీవి పర్యాయ పదం, నటనకు పర్యాయ పదం. నాకు ఎందుకంటే చిరంజీవి ఎందుకు గుర్తొచ్చినట్టే, ఎవరి ఊహలో ఉంటారో వాళ్ళు గుర్తొస్తారు సహజంగానే. ఏదో చూసినా ఒక ఇమేజ్ మన హృదయంలోకి వస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి, మన జీవితంలో మన ఇంట్లో ఆ హీరోయిని, ఆ హీరో మన చెల్లెనో, మన అక్కనో, మనం ఇష్టపడిన అమ్మాయో, మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకరు మన కళ్ళ ముందు కనబడతారు. ఆ 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది సినిమా. అంతసేపు ఎక్కడ బోర్ అనిపించదు. ఎందుకంటే జీవితం అది. ఏమని జీవితం వానికి బోర్ అనిపించదు. బోర్ అనిపించినాడు వాడు భూమి మీద ఉన్నాడు. విషాదం అది. కాబట్టి ఈ సినిమాలకు వచ్చి కూర్చున్న తర్వాత సహజంగానే మెహర్బాన్ కోసమో, మొహమాటం కోసమో వస్తాం కదా. సరే వచ్చిన కూర్చుని నేను ఇమేజ్ నుంచి ఒక ఇమేజ్కి వెళ్తున్నప్పుడు తెలంగాణ జీవితంలో అద్భుతమైన కాళిదాసు వర్ణించిన దానికంటే కూడా ఒక మెట్టు పైనే ప్రకృతి సౌందర్య వర్ణన ఉంటుంది. బహుశా అది మానేరు డ్యామా, శ్రీరామ్ సాగరా, లోయర్ మానేరు డ్యామ్. సూర్యోదయం, సూర్యాస్తమయం అవి 2 చూడాలి. చెప్పాల్సిందిగా చూడాలి మనం. మానేరు డ్యామ్ చెరువు కట్ట మీద నిలబడినప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న పెద్ద గుట్ట ఉంటుంది. అది స్తంభంలాగా నిలబడి ఉంటుంది, లైట్ హౌస్ లాగా ఉంటుంది అది. అక్కడ నుంచి కరీంనగర్ టౌన్ మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి, జీవితం కనబడుతుంది. దాంట్లో డైలాగ్ ఉంది, మానవ జీవితానికి, మానవ నాగరికతకు నీళ్లు మూలం. ఆ హీరో చెప్తాడు, ఆయన అంటాడు అక్కడ, ఎన్ని నీళ్ళు ఉంటే గంటడు జాగలేంది, ఎన్ని నీళ్ళు ఉంటే గంటడు జాగలేంది, ఏం చేసుకుంటావు నీళ్ళతో? మహాభారతంలో డైలాగు, సూది మొన మోపినంత భూమి ఇయ్యను పోంటాడు దుర్యోధనుడు.
భూమి చుట్టూ జీవితం ఉన్నది, నీళ్ళ చుట్టూ జీవితం ఉన్నది, భూమి నీళ్ళే మనిషి, అదే జీవితం. ఈ జీవిత సంఘర్షణలన్నింటినీ ఒడబోసి పట్టుకొని మన ముందు పెట్టిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా నాకు అక్షరేదో దోస్తాన్లనో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను కూడా. అట్లా సహజంగానే సినిమా అంటే పొడు దండాలు పెట్టుడు, కాళ్ళ మీద వాడు, టెంకాయ కొట్టుడు, ఎగురుడు, దుంకుడు ఉంటుంది. అవి నా వల్ల కానిపోయినది. ఈ సినిమా నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నమాట. ఈ మిత్రుడు సినిమా రివ్యూ, ఆయన పేరేం పేరు కానీ బాగా కానొస్తాడు చూడు, సురేష్ ఏం పేరే, సంతోషం సురేష్ అండి. సంతోషమా అన్నా, జర మీరు బాగా చూపించాలి, మీకు బాగా పలుకుబడింది దీంట్లో, మీరు బాగా చూపియండి. సినిమా వాళ్ళు ఎవరైతున్నారో మంచి రివ్యూలు, ఎందుకంటే ఆయన పేరు అసందత్ మంటో కదా, అసందత్ మంటోనే కదా, అసందత్ మంటో భారతీయ సినిమాను ప్రజల్లో ఈరోజు మనకు వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చిన ఆ రోజుల్లో లేవు. మంటో ఇచ్చిన రివ్యూలు అమితాబ్ బచ్చన్ ఆకాశానికి ఎత్తేసినాయి. తెలుగులో వచ్చిన రివ్యూలు కూడా రావూరి భరద్వాజ, జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత పాకుడు రాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ తరంలో ముందు వచ్చిన కొన్ని రివ్యూలు తెలుగు సినిమాను, నటీనటులను, వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీని చూపించగలిగినాయి. కాబట్టి ఇవాళ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చూస్తున్నాం. ట్రైలర్ ఇందాక మీరు చూసినారు, అది చాలా అద్భుతమైన సినిమా, అశ్లీలం లేని సినిమా. మన జీవితము, మనల్ని మనం అద్దం ముందు చూసుకుంటే ఎట్లా ఉంటుందో, మన కుటుంబాన్ని మనం అద్దంలో చూసుకుంటే ఎట్లుంటుందో, మన కోరికలను అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటుందో, మన ఆవేదనకు కన్నీళ్లకు అక్షర రూపం ఇస్తే ఎట్లుంటుందో, మన ఆనందాన్ని ఒకసారి చూసుకోవాలంటే ఎట్లుంటుందో షరతులు వర్తిస్తాయి, అట్లా ఉంటుంది. కాబట్టి మధ్యతరగతికి నిర్వచనం మారింది. దిగువ మధ్యతరగతి అన్నాడు, చాలా తెలివిగా మాట్లాడిన మాట. మన దేశంలో మధ్యతరగతి చాలా తక్కువ ఉన్నారు, దిగువ మధ్యతరగతి ఉంది. మధ్యతరగతి అంటే నెలకు 70 నుంచి 80 వేలు సంపాదించాలి, వాళ్ళు మధ్యతరగతి. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు దిగువ మధ్యతరగతి, దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు బీపీఎల్. ఇది చాలామంది మనం సినిమాలు టీవీలలో చూస్తాం కాబట్టి మధ్యతరగతి మామూలు విషయం కాదు. మధ్యతరగతి చాలా లెక్కలు ఉంటాయి దానికి. దిగువ మధ్యతరగతి కథ కరెక్ట్ మాట అది. తెలంగాణలో అర్బనైజేషన్ పెరిగింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్బనైజేషన్ పెరిగింది. దిగువ మధ్యతరగతి పేదరికం నుంచి దిగువ మధ్యతరగతి స్థాయికి ప్రజలు పెరిగినరు, ఆర్థిక వనరులు పెరిగినాయి, వాళ్ళ అవసరాలు తీర్చుకునే శక్తి వచ్చింది వారికి. కాబట్టి ఆ సందర్భంలో వచ్చే సినిమా, ఆ జీవితాలను పట్టుకున్న సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాను చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలకు దగ్గర ఒక 4 కోట్ల కుటుంబాలు ఉండవచ్చు, 5 కోట్లు ఉండొచ్చు తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి. ఇన్నిట్లలో ప్రతి కుటుంబాన్ని మనం చూసుకోవచ్చు. ఆ పరమేశ్వర అనుగ్రహం మీ అందరిపైన, అక్షరపైన. ఈమె ఎక్కడ ఆమె ఫోటోకు పోయిందా? ఆమెను చూస్తే కనుక వదిలిపెట్టాం మనం, అంత న్యాచురల్గా ఉంది. ఇతను కూడా హీరో చిరంజీవి, విజయశాంతి ఇద్దరు చాలా అద్భుతమైన నటన. శంకరన్న బోలా, తెలంగాణలో ఉన్న బోలాతనం, మనసు ఆకారం బాగా భీకరంగా కానొస్తుంది. ఉత్తదే మనిషి ఏముంటుంది, గాలిబుడుగా లాగుంటుంది అది. ఆ టైప్ అంటాడు, అరే ఏందిరా బుజ్జి ఊరికే నా ఎంట పడ్డావు నువ్వు, ఏమిరా ఏడుకోతే ఆడుకొస్తున్నావు, ఏమో బాగాలేదురా ఇది తెలంగాణ డైలాగు అని అంటాడు. ఏమిరా చదువుకోకుండా ఇట్లా చేస్తున్నావు. అది ఆ నేటివిటీ అనేది, మట్టి వాసన అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి సినిమాను చాలా బాగుంది. సినిమా హృదయాన్ని తట్టుకుంటుంది. ఎక్కడో దగ్గర కన్నీళ్ళు వస్తాయి, ఎక్కడో దగ్గర నవ్వుతాం. సినిమాకి వెళ్ళి మనం బయటికి వెళ్ళిన తర్వాత నేను ఒక మంచి సినిమా చూసినా, ఇట్స్ వెరీ గుడ్ అని మీరు తప్పకుండా భావిస్తారు, నేను బలంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ. 2 సంవత్సరాలు నా దగ్గర మేల్ నర్స్గా పనిచేశారు. డ్యూరింగ్ దట్ టైం, ఆ టైంలో కూడా చాలా బాగా పనిచేసేవారు. సిన్సియర్ పర్సన్. అదే సిన్సియారిటీ సినిమాలో కూడా చూపిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము చాలా సక్సెస్ కోరుకుంటున్నాము. మీ పిక్చర్లో సహజత్వం ఉంది, అంటే నేను చూసిన ట్రైలర్ మటుకే. కానీ ఏంటంటే మన ఇంట్లో జరిగేది, మన సొసైటీలో జరిగేది, మన సమాజంలో జరిగేదాన్ని బాగా ప్రతిబింబించారు, చాలా బాగా చూపించారు. అలా ఉంటేనే మనం చూడడానికి అవుతుంది. అటోపియన్ అంటారు, అంటే ఏదైతే మనకి సహజంగా ఉండదో అది అటోపియన్ అంటారు. అలాంటివి చూపిస్తే ఊరికే ఏదో కాసేపు ఆనందంగా ఉంటుంది కానీ హృదయానికి అతుక్కోదు. ఇది హృదయానికి అతుక్కుంటుంది. ఎందుకంటే సహజంగా ఉండేది మనకు నచ్చుతుంది, అసహజంగా ఉండేది ఏదో కాసేపు బాగుండొచ్చు కానీ మనసుకు అతుక్కోదు. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నా తరఫున, మా హాస్పిటల్ డాక్టర్ నాగమణి గారి తరఫున, మా స్టాఫ్ తరఫున మీకు ఇంకా ఫ్యూచర్లో మంచి డైరెక్షన్స్ ఇవ్వాలని, మంచి పిక్చర్లు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో, నేను కే నాగమణి. అక్షర కుమార్ గారు మా దగ్గర 2009 నుంచి 2011 దాకా మేల్ నర్స్గా పనిచేశారు.
ఆ టైంలో కూడా అతనికి కవిత్వం మీద దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ తన వర్క్ కూడా చాలా సిన్సియర్గా చేసేవాడు. అతనికి ఇంత మంచి ఫీల్డ్లోకి వచ్చి ఇందులో సక్సెస్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్. I am Harita. I work as a chief కొంచెం nursing మైక్ officer, దగ్గర మేడం. chief nursing officer for KIMS Hospital, known as the Krishna Institute of Medical Sciences. So it is so exciting for me, definitely, because of two reasons. One is that this field is completely different for us. So many cameras, so many lights, you know. So therefore, it is one kind of excitement. Second is very proud to see a nurse in the field, in this field, as a director. So this is definitely a proud moment for all nurses. There is no doubt about it. So I'm here, maybe representing Kerala State, though I'm working here. Great move. I wish all the very best for entire crew, and I'm sure that our nurses will be definitely the part in the theatre on 15th March, and that's where we are going to make a change. And thank you so much for inviting us. I'm Dr. Jyoti Sharma. I'm working in Yashoda Hospital, Secunderabad unit as General Manager, Nursing. First of all, thank you so much. I'm honored and I'm privileged and I'm overwhelmed. Although I won't understand much Telugu, but I can see all the emotions and tears, all of your hard work, and that's very evident that your hard works, and hope I'm having all my good wishes with you. Hope this is gonna be super duper hit, and one day you have to be released in some other languages, maybe in Hindi or English. There will be all supposed to be give this much likes and hits, so you will get that pressure to be created in other languages also. So might be, and you chosen a very right day today. Today is my wedding anniversary, that to a 10th anniversary. So I can't forget this. I never forget this. And of course, more than me, my husband is more excited because he's more into South Indian movies, and so he's all over there. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలా సంతోషంగా ఉండాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యువర్ హస్బెండ్ అండ్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ. Thank you so much. And yes, I'll make sure all of our nurses supposed to watch this on 15th March, and that should be the biggest day for your life. Thank you everyone. షరతులు వర్తిస్తాయి అనేది ఒక ఫీల్ గుడ్ మూవీ. అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ మనం ఏం చేసామంటే, పెద్ద సినిమాల్లో ఒకప్పుడు రైతులు కానీ, కుటుంబాలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, వీళ్ళంతా హీరోలుగా ఉండే కాలం ఒకటి ఉండేది. కానీ ఈ కాలం క్రమేపీ వెళ్ళిపోయి హీరోల కథలే సినిమా కథలుగా మారిపోయిన కాలం ఒకటి వచ్చేసింది. సరే, షరతులు వర్తిస్తాయి ఏంటంటే, హీరో కథ కాదు ఇది, మనందరి కథ ఇది. హీరో కుటుంబం ఒకటే కాదు, మనందరం మధ్యతరగతో లేదా దిగువ మధ్యతరగతో ఇవన్నీ చూసే వచ్చి ఉంటాం. కాబట్టి అసలు మన సమస్య ఏమిటంటే, మనకు డబ్బు లేకపోవడం సమస్య కాదు. డబ్బు ఏదో ఒక రూపంలో కష్టపడకుండా రావాలి అని కోరుకుంటామే, అదే సమస్య మనకు. అక్కడుంది సమస్య. ఆ సమస్యపైనే ఈ మొత్తం సినిమా అంతా కూడా నడుస్తుంది. నిజానికి హీరో అంటే ఏంటంటే ఫైటింగ్లు చేసేవాడు లేదా నలుగురిని దెబ్బ కొట్టేవాడు కాదు. రియల్ హీరో ఎవరంటే జీవితంతో ఫైటింగ్ చేసేవాడు. రియల్ హీరో చైతన్య దీంట్లో ఎలా ఉంటాడంటే, ఆ క్యారెక్టరు అతను లైఫ్తో ఫైట్ చేస్తాడు. జీవితం దెబ్బ తినకుండా చూసుకుంటాడు. అంటే తాను, తన చిన్న కుటుంబము, తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి. ఈ హీరో క్యారెక్టర్ ఒక 2 సన్నివేశాల్లో నాకు బాగా ఇష్టమైన, ట్రైలర్లో కూడా ఉన్నాయి అవి. ఎంత హైలైట్గా ఉంటుందంటే, మామ అమ్మాయిని ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడకపోతే ఒక మాట అంటాడు, నీ బిడ్డనిస్తే అమ్మలాగా చూసుకుంటారు మామ అంటాడు. నిజంగానే అట్లనే చూసుకుంటాడు ఆయన. తర్వాత ఒకానొక సిచ్యువేషన్లో అమ్మాయి బోరున ఏడుస్తూ ఒక క్వశ్చన్ వేస్తుంది, ఏం మనిషివా నువ్వు, నీకు అసలు కోపమే రాదా అంటుంది. అది ఈ చైతన్య గారి సినిమాలో క్యారెక్టరు. ఇది చాలా, అంటే మనందరినీ కూడా ఒక తెలంగాణ సినిమాగా కానే కాకుండా, అట్లా కాకుండా యూనివర్సల్ సినిమా, తెలంగాణ కల్చరు, కరీంనగర్లో ఉన్న చిన్న లొకాలిటీలో ఈ కథ నడిచినప్పటికీ కూడా అందరూ కనెక్ట్ అయ్యే, అంటే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేవి లేవు. టు బి ఫ్రాంక్, మంచి సినిమా లేదా చెడ్డ సినిమా ఈ రెండే ఉన్నాయి. మంచి సినిమాకి బౌండరీస్ లేవు.
మొన్న బలగం చూసాము, అది చిన్న బడ్జెట్తో వచ్చింది, దాని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కాంతారా చూసాం, అసలు మన భాషే కాదు, మనకు తెలియదు, కానీ ప్రపంచమంతా చూసింది. మంచి సినిమాని ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. షరతులు వర్తిస్తాయి కూడా అలాంటి మంచి సినిమానే. కానీ ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఈ సినిమా అంటే ఇక్కడ వెనక కనిపిస్తాడేది ఒక గులాబీ అనుకుంటే, ఈ గులాబీ వెనక ముళ్ళు చాలా ఉన్నాయి. ఆ ముళ్ళన్నీ దాటుకొని వచ్చిన అక్షర్ కుమార్ నాకు తెలుసు. అంటే ఈ సినిమాని కాపాడుకోవడానికి అంటే సమిష్టి కృషి కదా, ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా కూడా అదంతా తన భుజానే వేసుకొని తానే అందరినీ సమన్వయపరుచుకుంటూ తానే కష్టపడుతూ తను నమ్మిన నిర్మాతలు ఎక్కడ ఏ చిన్న విషయంలో కూడా నష్టపోకూడదు, ఏ చిన్న విషయంలో కూడా ఇబ్బంది కలగకూడదు అనుకుంటూ ఒక సుదీర్ఘమైన ప్రయాణం. నిజానికి షరతులు వర్తిస్తాయి సినిమా తీయడం వెనుకున్న కథనే ఒక సినిమా తీయచ్చు, అంత కథ ఉంది దీని వెనక. హఠాత్తుగా రోడ్ యాక్సిడెంట్ అయింది, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ గాయపడినారు, షూటింగ్ ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ అవన్నీ దాటుకుంటూ ఇంత దూరం వచ్చి ఈరోజు మనందరి ముందర ఈ ట్రైలర్ లాంచింగ్ చేసి మార్చి 15వ తేదీ సినిమా చూడండి, హాయిగా ఉంటుంది సినిమా. దీంట్లో మన ఇల్లు, మనం చుట్టూ చూసే వాతావరణము, మన ఆశలు, మన ఆకాంక్షలు, మన దురాశలు ఇవన్నీ ఉంటాయి. దురాశ అంటే ఏమంటే, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోజుకు 200 రూపాయలు కడితే మీకు ఐఫోన్ ఇస్తాము అని ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు 200 రూపాయలు ఇవ్వరు. ఆ విషయం మనకు అర్థమైతే ఈ సినిమా అర్థమవుతుంది. మనము ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, మన జోబులో ఉన్న ప్రతి రూపాయిని లాక్కునే దానికి అనేక మంది తయారైనారు. పొద్దున లేస్తానే ఎవడో ఇస్తాడు, సార్ 50 లక్షలు లోన్ ఇస్తామంటే. ఎందుకు ఇస్తారు 50 లక్షలు లోన్? ఎవరైనా ఎవరు ఇవ్వరు. ఒక్క నిమిషం, వాడు సారీ టు ఇంటరప్ట్. ఎవరు కూడా ఉదయాన్నే మనకు లోన్లు ఇవ్వరు. కింద షరతులు వర్తిస్తాయని చిన్న అక్షరాలతో ఉంటుంది. ఆ చిన్న అక్షరాలతో ఉన్న పెద్ద సందేశాత్మక సినిమానే మన సినిమా. థ్యాంక్ యూ. నమస్కారం అండి, అందరికీ అభినందనలు. ఈ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా ప్రత్యేకంగా మా హీరో చైతన్య కృష్ణకి, భూమిశెట్టి గారికి, ఆ తర్వాత డైరెక్టర్కి, నా రచయిత జిఆర్ మహర్షి గారికి. ఫస్ట్ ఇందులో వీళ్ళందరినీ అభినందించకుండా ఉండలేను, ఎందుకంటే ఇది పడిన కష్టం ఆ 2.5-3 సంవత్సరాల క్రితం నుంచి పడుతూనే ఉన్నాం మేము. చాలా మంచి సినిమా, గొప్ప సినిమా. అయితే 2 విషయాలని చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే, పవర్ స్టార్ గారు నటించిన ఒక సినిమా తమ్ముడు సినిమా ఉంది. ఇట్ ఈస్ ఎ మిడిల్ క్లాస్ ఎథోస్ చెప్పిన సినిమా. ఆ తర్వాత చాలా దాసరి నారాయణరావు గారి సినిమాలు చాలా ఉన్నాయి. స్వర్గ నరకం దగ్గర నుంచి షరతులు వర్తిస్తాయి వరకు వాళ్ళ కంటెంట్ ఏదైతే తీసుకొచ్చారో ఆ మహాదర్శకులు బాలచందర్ గారు, వేజాడి సత్యనారాయణ గారు, దాసరి నారాయణరావు గారు టచ్ చేసిన అన్నీ కూడా మధ్యతరగతి మానసం తాలూకు ప్రతి లక్షణాన్ని కూడా షరతులు వర్తిస్తాయి దాకా మా డైరెక్టర్ తీసుకొచ్చాడు. ఆ కథ అలా టచ్ చేసేసింది. ఇది ఎక్స్క్లూజివ్ సినిమా ఏం కాదు, ప్రత్యేకంగా ఇది తెలంగాణ సినిమా అని కూడా కాదు. ఇది తెలుగువాడి ఆత్మఘోష, కంప్లీట్గా తెలుగువాడి ఆత్మఘోష ఈ సినిమా. మధ్యతరగతి కనెక్ట్ చేశామంటేనే తెలుగువాడి ఆత్మఘోష, వాడి అస్తిత్వాన్ని ప్రతి క్షణక్షణంలో మనం గుర్తు చేసే సినిమా ఇది. సో చాలా ఆత్మ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భాష చాలా మార్ధవంగా, ఇది మన భాష ఇంత బాగుంటుందా అని ప్రతి తెలుగువాడు గర్వపడే చూసే సినిమా ఇది. అందుకని మీరు చూడండి, డెఫినెట్గా మనతో ఆనందాన్ని, ఒక రకంగా ఆశ్చర్యాన్ని, మన లోపాలని మనకు ఎత్తి చూపిస్తూనే మన గొప్ప లక్షణం, మన ఇతరులను ప్రేమించగలిగే లక్షణాన్ని ఈ సినిమా గుర్తు చేస్తూ ఉంటుంది మీకు. ఆ గుర్తు చేయడమే ఈ సినిమా దిగ్విజయమని నేను అనుకుంటాను. తప్పకుండా మీ అందరినీ కదిలిస్తుంది, ఇంట్లోంచి వచ్చేలా, బయటికి వచ్చేలా కూడా మిమ్మల్ని పిలుస్తుందని నేను నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. అందరికీ శరణార్థులు. సినిమా గురించి అయితే అందరూ మంచిగానే చెప్పినారు. అది వాస్తవం. బుచ్చన్న, మా రైటర్లు ప్రతి ఒక్కరు మంచి కనెక్ట్ అవుతారు సినిమాకు. వాళ్ళు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఈ షరతులు వర్తిస్తాయి నాకు 38వ సినిమా. అంటే నా ఫస్ట్ పిక్చర్ ఒక్కడు 2003. అక్కడి నుంచి నా సినీ ప్రయాణం మొదలై రీసెంట్గా బింబిసారా. అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో దాన్ని ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే
నాకు హేమ హేమిలతో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఆ హేమ హేమిలి ఇండస్ట్రీలో ఎవరంటే గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారితో అరవింద సమేత, జులై, కొరటాల శివ, జనతా గ్యారేజ్, ఇలాంటి హేమ హేమిలు డైరెక్టర్లు, అద్భుతమైన నటులు అన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి, రవితేజ గారితో, గోపిచంద్, మహేష్ బాబు, వీళ్ళందరితో చేసిన 21 years ఒక తపస్సులాగా జరిగింది. ఆ తపస్సు ఫలమే ఇవాళ నాకు ఈ షరతులు వర్తిస్తాయి సినిమా దొరికి. అది నా మొదటి ఫలం. అది ఆ తపస్సు కారణంగానే నాకు ఆ కొమరల్లి మల్లన్న ఆశీర్వాదంతో కాదు, చూడ్డానికి మాత్రం భయపెట్టేలా కనిపిస్తారు చూసారా, అందుకే విలనిజం చేసే వాళ్ళందరూ అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఆ 21 years కష్టము మీరు ఈ సినిమాలో చూస్తారు. అక్షరాన్న బ్లెస్సింగ్, నాకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కువ మాట్లాడాం, మీ సినిమా చూడండి. సారీ ఫర్ దిస్ ఎమోషన్. ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నా ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ తపస్సు ఏదని చెప్పినాను నేను 21 years. అందులో చాలా నేర్చుకోవడానికి దొరికింది నాకు అవకాశం. నటీనటులతో, పెద్ద పెద్ద వాళ్ళతో చేశాను, పెద్ద పెద్ద వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అందరికీ తెలుసు, అందరూ నా ఫోటో తెలుసు, అందరికీ నేను వెళ్ళి కలిసింది తెలుసు. జూలై తర్వాత అయితే నా ఆ డైలాగ్ అక్కడ ఎలా పెట్టారు అనేది అది ఒక వరల్డ్ ఫేమస్ మీమ్ లాగా అయిపోయింది. ప్రతి ఈవెంట్ ఏదైనా ఆశ్చర్యం జరిగితే నా ఫోటో పెట్టేసి మీమ్ చేస్తున్నారు. అలాంటిది ఈ ఈ షరతులు వర్తిస్తాయి తోటి ఇంకొక స్టేజ్కి వెళ్తాను నేను. ఈ 21 years ఒక స్టేజ్, ఒక మలుపు, ఒక మైల్ రాయి అయితే షరతులు వర్తిస్తాయి ఇంకొక టర్న్. దీంతో డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంత ఈ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ షూర్ మీకు అందరికీ ఈ రోల్, శంకర్ అన్న రోల్ నడుస్తుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత నా పేరు మర్చిపోయినారు జనాలు, అందరు శంకర్ అన్న అంటున్నారు. ట్రైలర్ తర్వాత సినిమా చూసిన తర్వాత నా పేరు అందరు ఇంకా మర్చిపోతారు. ఇక శంకర్ అన్న పర్మనెంట్ ఫిక్స్ చేస్తారు. అన్న అక్షరన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీం డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా కోఆపరేట్ చేసినారు ఒక ఫ్యామిలీ తోటి. అండ్ ఫైనల్గా చైతన్య అన్న బాయ్ నెక్స్ట్ డోర్, ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా మన ఫ్రెండ్ లాగా, ఇంటి పక్కనలాగా, అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పేసి మీకు బాగా ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మేము చేసినాం. మీరు చూడండి సినిమాలో సేమ్ ఇలాగనే ఉంటాం మేము, ఇంకా వేరేగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ అన్న. అండ్ భూమి, రాక్షసి ఎంత సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అంటే తెలుగు రాకున్నా తెలుగు నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీవన్ ఇన్ ద యూనిట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి నేను ఒక 2 విషయాలు చెప్పాలా. సార్, మీరు లేకుంటే సినిమా లేదు, మేము లేము ఇక్కడ. మీలాంటి వాళ్ళు ధైర్యం చేసి ముందరకు వచ్చినారు కాబట్టి మాలాంటి మా స్ట్రగ్లింగ్ అన్న ఎంత కష్టపడాడో నాకు తెలుసు. అలాంటి కష్టపడే పర్సన్కి మీరు అవకాశం ఇచ్చినారు. అండ్ రిజల్ట్ మీరు చూసినారు. మీరు చాలా హ్యాపీ, నాకు తెలుసు. మీరు 10 సినిమాలు తీసే ధైర్యం మీకు వచ్చింది. అండ్ డెఫినెట్గా ప్రతి వాళ్ళకు చెప్తున్నాను, థియేటర్కి రండి, చూడండి, కనెక్ట్ అవుతారు. On behalf of Starlight Studios and our producers team, Nagarjuna, Shirish Garu, and myself, Dr. Krishnakanth, I thank all the members who grace off the dais and on the dais, the press media, giving this good opportunity to develop this picture. Particularly, I thank our director, Kumar Garu, and our hero, and all our crew, and all the supporting staff and media.
it's a particularly very good picture. Definitely we are very much confident as Shankarana garu annandi. Definitely we are having long rope to do many pictures like this best things. And we are happy to share that it's going to release on 15th through Asian and Global Creations. And one more thing with sir, Suresh Productions. They have taken the lead to release a picture. We are very much happy. And once again, we thank all the media to support us and giving a long rope to encourage and request all the members to see in the theaters and bless us to have many more too long to do. అందరికి క్షణార్థి వెరీ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ, నా నర్సింగ్ యూనిట్ వాళ్ళకి, రాఘవ మల్టీ స్పెషాలిటీ మా డాక్టర్స్కి, ఎట్ ది సేమ్ టైమ్ అందే భాస్కర్ ఉస్తాద్ జూనియర్ ఉస్తాద్ అవార్డు పొందిన, తర్వాత పద్మశ్రీ అవార్డు పొందిన నా మంచి గోరే ఒక మంచి కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, అలాగే మీడియా వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాని మీరు ఇస్తున్నారు, రేపు కూడా అది నిజమే అవుతుందని నమ్ముతున్నాను. ఒకటే మాట, సినిమా అంటే స్వభావాలతో చేసే పని, అంటే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా నాకు అదే అభిప్రాయం వస్తుంది, నీ స్వభావాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని. అంటే నేను ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మంచికి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ హార్డ్లింగ్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ అంతిమంగా నా బేబీని నేను కాపాడుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో కష్టపడ్డాము. ఆ రిజల్ట్ నాతో నా టీంతో పాటు ఎట్ ది సేమ్ ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్గా ఉంచి, సేఫ్ తర్వాతనే థియేటర్కి వస్తున్నాము. థియేటర్లో కూడా మంచి హ్యాండ్స్ నుంచి వస్తున్నాము. తప్పకుండా థియేటర్లో కూడా అంటే మా సినిమా ఒక మంచి ఆదరణ పొందుతుందని గట్టి నమ్మకంగా చెప్తున్నాను. 15వ థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి, ఒక మంచి సినిమాను ప్రోత్సహించండి. నమ్మకంగా చెప్తున్నాను, డైలాగులు కాదు. మీకు ఒక మంచి అంటే మన జీవితంలో జరిగే సంఘటనలతోటి సినిమా అంటే ఆర్ట్ బిజినెస్ కమర్షియల్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మిమ్మల్ని 2 గంటలు ఎంగేజ్ చేసే ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. కుటుంబంతో రండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఎట్ ది సేమ్ టైము మీకు ఎక్కడ కూడా మనకు ఏ ఇబ్బంది ఉన్నా, నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించిందని మీరు చెప్తే, మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. చైతన్య హీరోయిన్ భూమిశెట్టి, కన్నడలో మంచి స్టార్ ఆమె కనబడుతుంది, కానీ చాలా స్టారు. చైతన్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సేమ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నాగార్జున గారు, ఎట్ ది సేమ్ టైం శిరీష్ గారు, కృష్ణకాంత్ గారు, ఈ సినిమాని నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ నాకు ఒక ఎనగర్ర లెక్క ఉంటున్న మామిడారి కృష్ణన్నకి, ఇప్పటిదాకా నా సినిమాని సపోర్ట్ చేసిన చాలా మంది అంటే పెద్దవాళ్ళు అందరికీ వెరీ థ్యాంక్ యూ. One more information is we are going to release worldwide. In US we are identified, 60 theaters are identified. They came forward. It is very happy news to say. On the same day, I forgotten to thank Dr. Harikrishna Mamud garu and Sridhar garu. They are backbone to us and supporting in all the ways. Thank you. అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఈరోజు రావడానికి, అండ్ డాక్టర్స్, నర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు డప్పు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీకి మాకు మీ ఎనర్జీ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు టీంలో అందరూ మాట్లాడారు, గెస్ట్ కూడా మాట్లాడారు. సో అందరూ చెప్పారు మూవీ గురించి. సో మీకు ఆల్రెడీ మూవీ గురించి తెలుసు. సో March 15th రిలీజ్ అవుతుంది. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఏజ్ ఆర్టిస్ట్. సో నాది ఇది ఫస్ట్ సినిమా. సో మీరందరు సపోర్ట్ కావాలి. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. అండ్ సోషల్ మీడియా అయితే ప్రస్తుతంగా అయితే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ ప్లాట్ఫామ్. అందరికీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రీచ్ అవుతుంది. సో I'm requesting all of you guys to please share మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అండ్ సినిమాని థియేటర్లో వచ్చి చూడండి, సో దట్ ఇంకా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా అవుతుంది. అండ్ ఇంకా చాలా సినిమా చెయ్యాలి అని చాలా ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో ఐ థింక్ మీరందరూ సినిమాని March 15th తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి, మాకు సపోర్ట్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు
విచ్చేసిన అతిథులందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు లేట్ అవుతుంది అయినా కూడా ఇంతమందిని కవర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ అస్. మంచి సినిమాను సపోర్ట్ చేయండి. మార్చ్ 15వ తారీఖున షరతులు వర్తిస్తాయి సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ వరల్డ్ వైడ్. సో మీకు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళకి నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ గురించి, సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే అంతా ట్రైలర్లో, టీజర్లో మీరు చూస్తున్నారు. ఒక మంచి సినిమా గురించి కూడా మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఇఫ్ యూ కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్, డబ్బు కొట్టుకుంటే దర్ ఇస్ నో పాయింట్. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేశాము. ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమా ఉన్నట్టు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఎవ్రీడే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని బాధలు, సంతోషాలు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎక్కువ మందికి తెలియాలి, అందరూ థియేటర్స్కి రావాలని అంటే మీడియా కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీరందరూ ప్లీజ్ షేర్ ఎ వర్డ్ అబౌట్ ది ట్రైలర్. ఈ ట్రైలర్ని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ట్రైలర్, మంచి సినిమా అవుతుంది. మీరు ఇఫ్ యూ రికమెండ్ ఇట్ టు సంబడి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామని. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అబౌట్ దిస్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు థియేటర్స్లో రాబోతుంది. సో ఆ థియేటర్లో రాబోతుందనే విషయాన్ని ఒక 10 మందికి చేరవేయండి. దట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. తర్వాత ఆఫ్టర్ దిస్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ముందుగా మా ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న టైమ్స్లో అంత కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలంటే మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సభాముఖంగా హోల్ హార్టెడ్లీ నాగార్జున గారు, శ్రీష్ గారు, కృష్ణకాంత్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు ఇక్కడి వరకు కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి మాకు ఎంత స్పెషల్, మీకు కూడా అంతే స్పెషల్ అవ్వాలి. మీకు కూడా కమర్షియల్లీ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ యూ. అండ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి, మంచి మంచి సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెన్ కమ్స్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో తెలుసు. ఒక మంచి డైరెక్టర్ కంటే మంచి డైరెక్టర్ ఎలాగో అవుతాడు, దానికంటే ఎక్కువ ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ మేము అనుకున్నాము ఎవరిని పిలుద్దాము, ఈ సెలబ్రిటీని పిలుద్దామా, ఆ సెలబ్రిటీని పిలుద్దామా, రీచ్ ఉంటుంది ట్రైలర్కి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఇవన్నీ అంటే, లేదన్నా మనది మనం తీసిన సినిమా సామాన్యుల గురించి తీసినాము, సామాన్యుల్ని పిలిచి చేపిద్దాము, వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అని చెప్పి ఈరోజు తను ఒక నర్సుగా పనిచేసి ఇంతవరకు వచ్చి వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళతో ఇది రిలీజ్ చేయించడం, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నా సినిమాకి ఈరోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ అక్షరన్న ఫర్ గివింగ్ షరతులు వర్తిస్తాయి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఏ యాక్టర్ అయినా ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటారు. నాకు అలాంటి సినిమాని ఇచ్చిన అక్షరన్నకి ఎప్పటికీ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ అవకాశం ఉంటే ఇంకా మంచి సినిమాలు నీతో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా టెక్నీషియన్స్కి, క్రూ, మా డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ అమ్మాయి భూమి శెట్టి.
తన ఫస్ట్ సినిమా తెలుగులో నాకు పర్సనల్గా చాలా మంది చెప్పారు దట్ ఆ పోస్టర్స్ ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మాయి చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయి లాగా భలే సెట్ అయింది అని. ఆ అమ్మాయి షీఈస్ డన్ అ ఫెంటాబులస్, చాలా మంచి యాక్టర్, తను చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, డైరెక్షన్ అక్షర గారు తీసుకున్న స్టోరీ ఎంతైతే ముఖ్యమో అంతకు ఈక్వల్ గా ఈ చిరంజీవి విజయశాంతి అనే క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి సినిమాని. సో చిరంజీవిగా నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ చేయడానికి, అంతే ఈక్వల్ గా విజయశాంతి క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ భూమి శెట్టి ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ being an amazing person you are. I'm so glad that you are a part of this film. ఆ రోల్ కి ఐ డోంట్ థింక్ నువ్వు కాకుండా ఇంకొకరు న్యాయం చేయలేకపోతుండే అనుకుంటున్నా. సో ఈ అమ్మాయికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిరంజీవి విజయశాంతి డైరెక్టర్ గారు ఐ డోంట్ నో ఎందుకని ఆ పేర్లు పెట్టారో, బట్ ఈ సినిమాకి ఆ పేర్లతో చాలా బలం వచ్చింది, ఆ పేర్లతో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ 80s and 90s. చిరంజీవి విజయశాంతి ఎంత పెద్ద హిట్ పేరో మనకు తెలుసు. సో దిస్ ఈజ్ షరతులు వర్తిస్తాయి నుంచి ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ చిరంజీవి అండ్ విజయశాంతి గారు. సో ఈ సినిమా వాళ్ళ దగ్గర వరకు చేరాలని, మీ ద్వారా అక్కడి వరకు చేరి వాళ్ళ ఈ సినిమా గురించి వినాలి, తెలుసుకోవాలి, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ అండ్ ప్రే ఫర్ దట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 15వ తారీఖు రిలీజ్ అవుతుంది అండ్ అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మా శంకర్ అన్న ఈ సినిమాతో హిల్ బికమ్ ఒక మంచి యాక్టర్గా ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. అందరూ చేసిన వాళ్ళందరూ చాలా ఆర్గానిక్ గా, చాలా న్యాచురల్ గా చేశారు. వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ అక్షర్ అన్న ఫర్ గివింగ్ మీ షరతులు వర్తిస్తాయి. అండ్ నాకు చిరంజీవి అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.